ఓం నమో వెంకటేశాయ. వాస్తు ఒక అవగాహన యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం వాస్తుశాస్త్రం పట్ల సమాజంలో ముఖ్యంగా కొందరు వాస్తు పండితులు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. వాస్తుశాస్త్రపరంగా వాటికి ఏ మేరకు క్రెడిబిలిటీ ఉంది అనే అంశాలను కూడా మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మన 2 తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ మంది బలంగా నమ్ముతున్న మొట్టమొదటి విషయం ఏంటంటే, ఉత్తరం రోడ్డు ఉన్న స్థలం లేదా తూర్పు రోడ్డు ఉన్న స్థలాలు మాత్రమే వాస్తుకు అనుకూలంగా ఉంటాయి అనేటటువంటి అంశం. మరి ఎక్కువ మంది దక్షిణం రోడ్డు ఉండే స్థలాలను, పడమర రోడ్డు ఉండే స్థలాలను కొనుక్కోవడానికి సుముఖంగా లేరు. దానికి కారణం ఏంటి అంటే, ఉత్తరం రోడ్డు లేదా తూర్పు రోడ్డు ఉన్న స్థలాలు మాత్రమే అద్భుతంగా ఉంటాయి అనేటటువంటి ఒక బలమైన నమ్మకం. మరి ఈ నమ్మకం అనేది వాస్తుశాస్త్రపరంగా సరైనదేనా అని మనం పరిశీలించినప్పుడు, ఇది ఖచ్చితంగా ఒక నమ్మకంగా మాత్రమే ఉంది తప్పితే వాస్తుశాస్త్రపరంగా దీనికి ఎలాంటి ప్రాముఖ్యత లేదు. ఎందుకంటే అన్ని స్థలాలు అంటే రోడ్డు ఏ దిక్కున ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే పడమర రోడ్డు లేదా దక్షిణం రోడ్డు ఉండే స్థలాలకు కొంత ఎక్కువ స్థలం అవసరమవుతుంది. అంతే తప్పితే మిగతా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇక రెండవ అంశం మనం పరిశీలించినప్పుడు, మన ఇంటికి కాంపౌండ్కు మధ్య ఖాళీ స్థలం దక్షిణం కంటే ఉత్తరంలోను, పడమర కంటే తూర్పులో అధికంగా ఉండాలి అనేటటువంటి నమ్మకం కూడా ఎక్కువ మందిలో ఉంది. ఇది వాస్తుశాస్త్ర సమ్మతమే. ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. అయితే ఉత్తరంలో ఎక్కువ ఖాళీ స్థలం ఉండాలా లేక తూర్పులో ఉండాలా అనే విషయం మీద మాత్రం ప్రజల్లో సరైన క్లారిటీ లేదనే చెప్పుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. దీని గురించి ఇంతకుముందే నేను ఒక వీడియో చేయడం జరిగింది. అది చూస్తే మీకు ఒక స్పష్టత అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇక గృహ నిర్మాణానికి వచ్చినప్పుడు, నైరుతి భాగంలో మాస్టర్ బెడ్రూమ్ను, వాయువ్య భాగంలో చిల్డ్రన్ బెడ్రూమ్ను, ఆగ్నేయ భాగంలో కిచెన్ను, అలాగే ఆగ్నేయం పక్కన అంటే కిచెన్ పక్కనే పూజా గది ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇక ఉచ్చ స్థానాల్లో ద్వారాలు ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. ఇంటిలో పడమర దిక్కున లేదా దక్షిణం దిక్కులో టాయిలెట్స్ ఏర్పాటు చేసుకోవడం, అలాగే సెప్టిక్ ట్యాంక్ విషయానికి వచ్చినప్పుడు ఖాళీ స్థలంలో ఉత్తరం లేదా తూర్పు మధ్య భాగాల్లో ఏర్పాటు చేసుకోవడం వంటి నమ్మకాలు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా వాస్తుశాస్త్ర సమ్మతమే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ అంశాలన్నింటినీ బేస్ చేసుకొని కొందరు వాస్తు పండితులు స్థలానికి ఏ దిక్కున రోడ్డు ఉన్నా సరే ఒకే ప్లాను ఇచ్చేస్తూ ఉన్నారు. రోడ్డును బట్టి కాంపౌండ్ గేట్ స్థానం మారుతుందే తప్ప ఇంటి ప్లాన్ మాత్రం వాళ్ళు మార్చడం లేదు. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, ఈ ఒకే ఒక ప్లాను అందరికీ వాస్తుయోగ్యంగా ఉంటుందా లేదా అనేది మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. మరి నా సమాధానం ఏంటంటే, ఈ ప్లాన్ అనేది కేవలం 10% లోపు స్థలాలకు మాత్రమే వాస్తుయోగ్యంగా ఉంటుంది. మిగిలిన 90% పైన స్థలాలకు ఈ ప్లాను వాస్తుయోగ్యం కాదు. ఈ ప్లాను అందరికీ ఎందుకు సెట్ కాదు, అసలు దానికి సంబంధించినటువంటి వాస్తుశాస్త్రపరమైనటువంటి అంశాలేంటి అనేటటువంటి వివరాలన్నింటినీ కూడా నేను మరొక వీడియోలో వివరిస్తాను. వాస్తు గురించి సంపూర్ణమైన అవగాహన పొందాలనుకునేవారు మాత్రమే
నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ సందేహాలు ఏవైనా ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను వాటికి సంబంధించినటువంటి పరిష్కారాలు కావచ్చు, వివిధ అంశాలను వీడియోల రూపంలో తెలియజేస్తాను. ఇక నేను చేసే అన్ని వీడియోలను స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు సంపూర్ణమైనటువంటి వాస్తుపరమైనటువంటి అవగాహన వస్తుంది. థ్యాంక్ యూ.